జయ శ్రీమన్నారాయణ. గోపకాంతలు ఏం చెప్తాడు ఉద్ధవుడు, ఏం చెప్తాడంటే నీకు తెలియని రహస్యం ఉంటుంది. ఏమంటే మిమ్మల్ని మోహపరవశంలో ముంచేది, మిమ్మల్ని మాయాలో తీసుకెళ్ళిపోయేది ఆయనతో కూడా ఉన్న ఆయన మాయ కూడా ఇప్పుడు పక్కనే ఉంటుంది. ఆయన మాయ ఆయనకు లోబడి ఉంటుంది, కానీ మనకు లోబడి ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని నారాయణుడు ఆ మాయను అక్కడ పక్కన పెట్టి మీరు ఎలా ప్రవర్తిస్తారో మీ భక్తి స్వచ్ఛమైనదా, పవిత్రమైనదా, నిజమైనదా, జ్ఞానవంతమైనదా, మీలో ఎటువంటి కల్మషము లేదా, మరో మాలిన్యాలు లేవా, ఇవన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ ఈ మాయగాని కట్టి మాయలో మనం పూర్తిగా ఉంటే భక్తి కాదు, అది ఒక మాయలో పడిపోయి అనేక వ్యామోహాలకు ఎదిగిపోతుంది. వ్యామోహం అంటే ఈ వ్యామోహంతో కాదు, వ్యామోహం అనేది వ్యామోహాలు అంటే ఏదేదంటే మనకు చెందనివి, మనకు ఏదైతే ధర్మ విరుద్ధంగా కోరుకుంటుంటామో, అనుభవించాలనుకుంటున్నామో అట్లాంటి ఇవన్నీ మనం కోరుకోవడంలో మాయ. అంటే ప్రతి కోరిక కూడా మనకు అవసరం లేని కోరికలన్నీ కూడా మాయి, మనకు జ్ఞానం ఇవ్వలేని కోరికలన్నీ కూడా మాయి, మనల్ని బాధించే కోరికలన్నీ కూడా మాయి. ఈ మాయను తెలుసుకుంటే పరమాత్మలు అర్థమవుతారు. మాయలో పడి పరమాత్మ నాకు తెలుగు అంటే నీ దర్శనం చేసుకుంటారు అనుకుంటారవయ్యా అని వేలాది మంది భక్తులు ఒకేసారిగా వెళ్ళిపోతుంటారు. తొందరగా చూడాలి. అంతే తొందర ఏముండాలి, మనం జ్ఞానం ఉంటాం. మనం ఒక పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రపంచంలోకల్లా అత్యంత హిందువులకు పవిత్రమైనటువంటి పుణ్యస్థలము, పుణ్యక్షేత్రము, పుణ్యభూమి ఈ తిరుమల సప్తగిరివాసు 7 కొండలు. ఈ 7 కొండల మీద ఎందుకు కొలిచాడు అనేది ఇది వరకు మనం జ్ఞానయోగంలో చెప్పుకున్నాం. ఏమంటే మానవుడిలో జ్ఞానం వికసించాలంటే కుండలిని యోగం అనేది సాధించాలి. కుండలిని యోగం ఎలా సాధించబడుతుంది అంటే మనలో ఉండేటువంటి 6 దివ్య నేత్రాలు తెలుసుకోవాలి. దాన్ని సచక్రాస్ అంటారు. మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అనాహత చక్ర, విశుద్ధ చక్ర, ఆజ్ఞా చక్ర. ఈ 6ని మనం జ్ఞాన రూపంలో ధ్యానంతో కావచ్చు, ప్రాణాయామ సాధనతో కావచ్చు, తపస్సు చేయొచ్చు, అనేక దారులు ఉన్నాయి. కర్మయోగం చేయొచ్చు, భక్తి యోగం చేయొచ్చు, జ్ఞానయోగం చేయొచ్చు. ఏ యోగం చేసినా ఆయన ఏం చెప్తాడంటే సముద్రం నుండి పడిన వర్షం రూపంలో మారి సముద్రం నీళ్ళంతా పడుతుంది, భూమి మీద కూడా పడుతుంది, నదీ జలాలుగా మారుతుంది, కొండలు, పర్వతాలు, లోయలు ఎక్కడెక్కడికో నదీ జలాలుగా మారి వస్తూనే ఉంటాయి. ఈ నదీ జలాలుగా వస్తున్నటువంటి నీరంతా ఎక్కడికి వెళ్తాయి, చివరి సముద్రంలో కలుస్తాయి. కనుక భగవంతుడు ఏ భక్తితో మనం కొలిచినా చివరికి నదులన్నీ కూడా సముద్రంలో కలిసినట్లు ప్రతి భక్తుడు కూడా భక్తి కూడా భగవంతుడిలో కలవడానికే ప్రయత్నిస్తుంది. అలా కలవాలనుకున్నప్పుడు మనలో కావాల్సింది పరమ పవిత్రమైన గుణం ఉండాలి. పరమ పవిత్రం అంటే అర్థమేమి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసత్యానికి లొంగకూడదు, అసత్యం చెప్పకూడదు అని అర్థం ఉండాలి. పరమాత్ముడు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా, కొన్ని మాట చెప్పినప్పుడు చెప్తాడా, నీకు గోపురాలు చెప్తారు, గోపురాలు. కనుక నీ భక్తి పరిపూర్ణమైనది కాదు, కానీ అట్లని నీతో ఆయన అనుసరించిన విధానము, ప్రవర్తించిన తీరు మీరంతా అపార్థం చేస్తున్నారు. ఆయనలో మోహవాంఛ, కామవాంఛ ఇవన్నీ ఆయనకి అంటగట్టారు. కానీ అది ఏమీ ఆయనకి అంటాం. ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఓ గొప్ప కాంతలారా, మీరు నన్ను మాత్రమే పురుషులు అనుకుంటున్నారు, కానీ మీ భర్తలలో కూడా నేనే ఉన్నాను. మీ భర్తల్లో కూడా నేనే ఉన్నానంటే మీరు మీలో కూడా నేనే ఉన్నాను కదా. సర్వము నిండి ఉన్న నేను ఇక లేనిది ఎక్కడ? పరమాత్మ సర్వాంతర్యామి, సర్వ జీవరాశుల్లో ప్రాణస్వరూపమే ఉన్నాడు, చైతన్య స్వరూపమే ఉన్నాడు. ఇది మామూలు చెప్తున్నటువంటి విషయమే జ్ఞానయోగంలో. కనుక ఆయన లేనిది ఎక్కడ? మీరు మీ భర్తల్లో సుఖాన్ని చూడుకుంటా పరమాత్ముడు కనుక, ఆయన అవతార పురుషుడు కనుక ఆయనతో సుఖం కోరితే ఏదో లాభం వచ్చేస్తుంది, మీకు ఏదో గొప్ప జరిగిపోతుందని మీరు భావించి అజ్ఞానంతో మోహపరంతో మాట్లాడారు కూడా. ఏం పర్వాలేదు, అదేం కాదు. ఆయన అట్లంతా కూడా మనం ఏం భగవంతుడనే వాడికి ముందే చెప్తున్నాం. ఎటువంటి మాటలు మన నుంచి వెడలిన మాటలు ఆయన దూషించినా, ద్వేషించినా, ఏం చేసినా ఆయనకి అంటవని. అవన్నీ ఎందుకు అంటవు అంటే అవన్నీ మన మీదకి వస్తాయి.
ఎందుకో స్వీకరించడు ఆయన. ఆయన ఏం స్వీకరిస్తాడు? భక్తి మాత్రమే స్వీకరిస్తాడు. భగవంతుడు భక్తిని మాత్రమే స్వీకరిస్తాడు. కనుక ఆయన ఏం చెప్పమన్నాడు మీకు అంటే, నేను గొప్ప కాంతలను మరవలేదు. నాకు అప్పచెప్పబడినటువంటి కార్యక్రమాలు, ఈ అవతారానికి విశేషమైన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. కనుక నేను ఈ కార్యార్థనే ఇక్కడ ఉన్నాను. ఈ కార్యాలను నెరవేర్చిన తర్వాతనే నేను మరలా గోకులం వస్తాను. ఆ గోకులంలో ఉండేటటువంటి అందరి కోరికలను కూడా నేను వారికి తీర్చి వెళ్తాను అని చెప్పమన్నాడు. ఆయన పరమాత్ముడు కనుక మీరు అవతార పురుషుణ్ణి అపార్థం చేస్తున్నారు. అంతేకాని పరమాత్ముడు లేనిది ఎక్కడ? ఒక్కసారి మీకు మీరే లోపల ఆత్మ పరిశీలన చేసుకుంటే, అంటే మీ గతం తెలుసుకోవాలి. మీ గతాల్లోకి వెళ్ళండి. గతాన్ని మదించినప్పుడే కానీ జ్ఞానం బయటికి రాదు. గతంలో మీరు ఎవరు, ఏమి, ఎలా ఉన్నారు అవన్నీ మీకు ఆ స్మృతి లేదు. ఎందుకంటే మిమ్మల్ని మాయ కప్పి ఉంది. ఆయన యొక్క మాయ కప్పి, మాయ చేత మీరు గోపాలుణ్ణి నిందిస్తున్నారు. గోకుల వాసుడే నిందిస్తున్నారు. యదుకుల వాసుడే నిందిస్తున్నారు. యదువంశంలో యాదవుల్లో ఎందుకు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాడు అంటే, మీకు అంతకు మించిన జ్ఞానం ఇంకొకటి లేదు. ఎందుకంటే భగవంతుడు కులాలకు అతీతుడు. కులాలకు, జాతులకు, మతాలకు అన్నిటికీ అతీతుడు దైవం. దైవం అనేవాడు అన్నిటికీ అతీతుడు. కనుక ఆయన ఏ కులంలో పుట్టాడా అనేది గొప్ప కాదు. ఆయనకు అవసరం లేదు. ఆయన ఎక్కడ దుర్మార్గులు ఎక్కువగా ఉంటుంది అక్కడ జన్మ తీసుకుంటారు. ఎక్కడ దుర్మార్గులు, రాక్షసులు ఎక్కువగా ప్రబలిపోతుంటారో అక్కడ అవతరిస్తాడు. అవతరించాల్సిన సమయంలో అవతరిస్తాడు. అది కూడా ఎలా విలవిల్లాడు మధురా ప్రజలంతా ఎలా విలవిల్లాడారు? వాళ్ళు పంపించిన రాక్షసులు అందరి చేత పీడించబడుతున్నారు మధురా నగర వాసులు. ఎందుకంటే కంసుడు ఒక పీడిస్తూ ఉంటారు. ఇతరులను పీడించడం వల్ల ఏమొస్తుంది? వాళ్ళకి మనసులో అశాంతి, మనసులో వేదన. ఏమంటే ఒక 4 మాటలు అనేసేసామంటుంటే, 4 మాటలు అనకంటే ఎదుటి వ్యక్తి నవ్వుతున్నాడు అనుకోండి, 4 మాటలు కూడా నవ్వుతున్నాడు, బాధపడాలి. ఎందుకు బాధపడలేదు అనేసి మరలా 100 మాటలు అంటే బాధపడలేదు. అవి ఇంకా లాభం లేదు. ఇప్పుడు 100 కొరడాలు కొట్టేవాళ్ళు ఎదురు ఏం చేస్తారు? దానికి కూడా లొంగలేదు, ఇంకా లాభం లేదు, ఏమన్నా చేసేవాళ్ళు అనే స్థితికి వెళ్ళిపోతారు మానవులంతా. అంటే పూర్వకాలం అలా జరిగింది. కాబట్టి అటువంటి సమయంలో ఎక్కడైతే హృదయాలు తపిస్తాయో, మానవుల పవిత్రమైన ఆత్మలు పిలుస్తాయో, పరమాత్మను వేడుకుంటాయో, అప్పుడు ఆయన అవతరిస్తాడు. కలిజారే వెంకటపతి మీరే అలమిడి మంగకు అలుకలు బీరి, కలిజారే వెంకటపతి మీరే నాశారమ్మకు అలకలు తీరి, సువి సువి సుబాలమ్మ నంబుతు దేవతి నందరి.